ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి సత్యం శివం అనే సినిమాలో నటించారు. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ సినిమా నిర్మాత. 1981వ సంవత్సరం మొదట్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న ఒక రోజు ఆకాశం మేఘావృతమైన కారణంగా వెలుతురు తగ్గి షూటింగ్ కు కాసేపు అంతరాయం కలిగింది. ఈ అనుకోని విరామంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అల్లు రామలింగయ్య, రావు గోపాల్ రావు ఒకే చోట కూర్చున్నారు. వార్తాపత్రిక చదువుతున్న ఎన్టీఆర్ అకస్మాత్తుగా తలపైకెత్తి ఏఎన్ఆర్ వంక చూసి, బ్రదర్ దీని గురించి ఆలోచించు అన్నారు. ఏఎన్ఆర్ ఉల్లంతా చెవులు చేసుకుని వినడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే నాకు 60 ఏళ్లు వస్తాయి. నువ్వేం చిన్నవాడివేం కాదు. మనం రాజకీయాల్లోకి ఎందుకు దిక్కకూడదు? మనిద్దరం కలిసి అన్నారు ఎన్టీఆర్. ఉరుములేని మెరుపులా ఊడిపడ్డ ఆ ప్రశ్నకు బిత్తరపోయిన ఏఎన్ఆర్ వెంటనే తేరుకొని తన సహజమైన లౌక్యంతో బాగానే ఉంది, ఆలోచించదగిన విషయమే అని అన్నారు. ఎవరూ అడగకుండానే అల్లు రామలింగయ్య ఉద్వేగంతో నిండిన గొంతుతో అద్భుతంగా ఉంటుంది అని అరిచినంత పని చేశారు. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్, మహారథి కలిసి ప్రాంతీయ పార్టీ స్థాపన గురించి తీవ్రంగా చర్చిస్తున్నారని అవగాహన ఉన్న రావు గోపాల్ రావు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అని గొంతు కలిపారు. వారి ప్రతిస్పందనలు ఊహించిన విధంగానే ఉన్నాయి. కానీ ఏఎన్ఆర్ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ వయసులో 1 ఏడాది పెద్ద. కానీ వాళ్ళిద్దరి విషయాల్లో ఏఎన్ఆర్ఏ వ్యూహకర్త. నటనలో ఇద్దరూ ప్రత్యర్థులే కానీ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు కనుక ఏఎన్ఆర్ అభిప్రాయానికి విలువ ఉంది. ఎన్టీఆర్ అప్పటికే రాజకీయం గురించి తగినంత ఆలోచించి ఒక దృఢమైన అభిప్రాయానికి వచ్చారని, కానీ ఆయన తనతో ఏఎన్ఆర్ కూడా కలిసి రావాలని కోరుతున్నారని అనిపిస్తుంది. అందుకే సమాధానం కావాలి అన్నట్టుగా మళ్ళీ అదే ప్రశ్నను ఎన్టీఆర్ సంధించారు. ఆ ఆలోచన ఎన్టీఆర్ బుర్రను తొలిచేస్తుందని, అన్ని విషయాల్లాగే ఈ ప్రశ్నకు కూడా వెంటనే సమాధానం కోసం చూస్తున్నాడని ఏఎన్ఆర్ గ్రహించారు. వద్దు బ్రదర్, మనం రాజకీయాలకు పనికిరాము. అంతేకాక మన వృత్తిలో చచ్చేదాకా ఆనందంగా పని చేసుకోవచ్చు. ఇక్కడ మనల్ని అందరూ ఆరాధిస్తారు. రాజకీయాల్లో అలా కాదు. ఒకరికి మంచిదైతే మరొకరికి చెడ్డది. అది తప్పదు. మనకు నటన అనే స్వర్ణ కిరీటం లభించినప్పుడు వెండి కిరీటానికి పాకులాడటం ఎందుకు అని చెప్పి ఏఎన్ఆర్ ఒక్క క్షణం ఆగి, నిజానికి రాజకీయాలకి నేను పనికి వస్తానేమో గాని నువ్వు అసలు పనికిరావు. నీకు లౌక్యం తెలీదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో నీ ఉద్వేగాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోమని నేను నిన్ను హెచ్చరించాల్సి వచ్చింది. నీదంతా ముక్కుసూటి తత్వం, బాణంలా తిన్నగా దూసుకుపోయే వ్యవహారం. ఎవరేమనుకుంటున్నారో లెక్క చేయకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తావు. రాజకీయానికి లౌక్యం అవసరం, నీకది తెలియదు. అదీ కాక రాజకీయాల్లో పూలదండలు వేసే వాళ్లే కాక రాళ్లు విసిరే వాళ్ళు ఉంటారని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ సినిమా రంగంలో మనమే గొప్ప, విమర్శించే వాళ్ళు లేరు. రాజకీయాల్లో ప్రతిరోజు విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఆ తలనొప్పంతా కోరి తెచ్చుకోవడం ఎందుకు బ్రదర్? రాజకీయాల సంగతి మరిచిపో అని ఏఎన్ఆర్ విడమర్చి చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని శ్రద్ధగా విన్న తర్వాత కూడా ఎన్టీఆర్ తన ప్రయత్నాన్ని మానలేదు. కాదు బ్రదర్, నేను సీరియస్ గా చెబుతున్నాను, మరొకసారి ఆలోచించు అని ఆయన ఏఎన్ఆర్ తో అన్నారు. ఇంతలో షూటింగ్ మొదలు కావడంతో ఆ చర్చ అర్ధాంతరంగా ముగిసింది. 1981 మొదటి భాగంలోనే ఎన్టీఆర్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన స్వభావాన్ని బట్టి ఎంతో లోతుగా ఆలోచించి ఎంతో కాలం పాటు పరిశీలించిన తరువాతే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు భావించవచ్చు. ఏఎన్ఆర్ తో ఈ విషయం చర్చించడానికి తన నిర్ణయాన్ని పరీక్షించుకోవాలనుకోవడం ఒక కారణం కాగా, ఏఎన్ఆర్ ను తన రాజకీయ సహచరుడిగా ఉండేందుకు ఒప్పించాలని ఆయన కోరిక కావచ్చు. అలా కుదరని పక్షాన కనీసం ఆయన ప్రత్యర్థి కాకూడదని ఆశించి రాజకీయ ప్రస్థానం గురించి ఆయనతో ఆలోచన చేసి ఉండవచ్చు. 1981 నాటికే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారన్న విషయాన్ని ఆయనను చాలా కాలంగా ఎరిగిన ఎంఎల్ గురప్ప చౌదరి ద్రోపరిచారు. అందుకు సంబంధించిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. 1981లో ఒక రోజు తెల్లవారుజామున ఆయన కవి కొసరాజు రాఘవయ్యతో కలిసి ఎన్టీఆర్ ను చూడడానికి వెళ్లారు. పలకరింపులు పూర్తయ్యాక దీర్ఘాలోచనలో ఉన్న ఎన్టీఆర్ తన మనసును తొలుస్తున్న విషయాన్ని వారితో పంచుకున్నారు. గత 32 ఏళ్లుగా నేను చాలా సినిమాల్లో నటించాను. ఎన్నో అద్భుతమైన పాత్రలు ధరించాను. నాకు ఇంకా సంపాదించాలన్న ఆశ లేదు. నా ఆస్తినంతా నా పిల్లలకు పంచిపెట్టాను. దాంతో
నా బాధ్యత నెరవేర్చినట్లే. ఇక నేనేం చేయాలి అంటే నాకు 2 మార్గాలు గోచరిస్తున్నాయి. ఒకటి మోక్ష సాధన దిశగా నడవడం, రెండవది శేష జీవితాన్ని ప్రజాసేవకు వినియోగించడం. నా జీవితంలో నాకు కావలసినవి అన్నీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోలేకపోయానన్న ఆలోచన నా అంతరాత్మను ఇబ్బంది పెడుతోంది. ఏది సరైన మార్గమో నాకు చెప్పండి అని ఎన్టీఆర్ అడిగారు. హేతువాది, నాస్తికుడు అయిన కొసరాజుకు ఎన్టీఆర్ అంతర్మదనం అర్థమైంది. ధ్యానం, మోక్ష సాధన అనేవి పలాయనవాదుల మార్గం. మిమ్మల్ని ప్రజలు ఆరాధిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, సమాజ అభివృద్ధికి పోరాటం చేసి వారి రుణం తీర్చుకోవడమే మీకు సరైన మార్గం. రాజకీయాల్లో చేరండి. మీ అభిమానులు మీతో కదం తొక్కుతారు. ప్రజలు మీ వెంట నడుస్తారు అని సూటిగా సలహా ఇచ్చారు ప్రజాకవి. అంతేకాక ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను విశ్లేషణ చేసి బలం లేని నాయకులను ముఖ్యమంత్రులుగా రాష్ట్రంపై ఎలా రుద్దుతున్నారో వారు వివరించారు. మన రాష్ట్ర రాజకీయ పరిస్థితి అధ్వాన్నంగా, మురికిగుంటగా తయారై భరించలేని కంపు కొడుతుంది. దాన్ని అత్యవసరంగా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఎన్టీఆర్ కు తన జనాకర్షణ మీద ఎలాంటి అనుమానం ఉండటం కొసరాజుకు ఇష్టం లేదు. జనాకర్షణలో మీతో సరితూగల సినీ నటుడు గాని, రాజకీయ నాయకుడు గాని రాష్ట్రంలో లేరు. ప్రజలు వేరే పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉంది. రాజకీయాలను శుద్ధి చేసి నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాయకుడుగా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. సందేహం వద్దు అని ఆయన ప్రోత్సహించారు. ప్రజాకవి కొసరాజు చెప్పిన అభిప్రాయాన్ని శ్రద్ధగా విని ప్రతి మాటను జీర్ణం చేసుకున్న ఎన్టీఆర్ పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన అభిప్రాయం తెలపలేదు. 1970 చివరి నుంచే రచయిత మహారథి ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించాలనే విషయంపై కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మల్లగుల్లాలు పడుతున్న విషయాన్ని నటుడు గుమ్మడి ఆయనకు చెప్పి ఎన్టీఆర్ తో కలిసి మాట్లాడమని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ ను కలిసి ప్రాంతీయ పార్టీ స్థాపన గురించి మహారథి విస్తృతంగా చర్చించారు. క్రమంగా రాజకీయ పార్టీకు సంబంధించిన ఆలోచన ఒక స్పష్టమైన రూపు ఏర్పడడంలో మొదలైంది. ఎన్టీఆర్ పరిస్థితులు మలిచిన శిల్పం. ఆయనలో సహజంగా ఉన్న అంతర్మదనానికి ఆయా పరిస్థితులు ఆద్యం పోసేవి. అవే అతనిలోని సంకల్పాన్ని పోషించేవి. ఒక నటుడిగా తొలి రోజుల్లో ఆయన చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అవి ఆయనకు పట్టు వదలకుండా కష్టించి పనిచేయడాన్ని, లక్ష్యాలను సాధించుకోవడాన్ని నేర్పాయి. నటుడిగా విజయవంతమైన తరువాత కూడా ఆయన సగటు మనిషిగానే ఉన్నారు. ఆయన జోదరి కాదు, గెలవడానికే కష్టపడే తత్వం. 3 దశాబ్దాలు నటుడిగా అగ్రస్థానంలో ఉన్న తర్వాత ప్రజా జీవితంలో కూడా అగ్రస్థానం దక్కించుకునే సామర్థ్యం తనకుందని ఆయన నమ్మారు. ఆ నమ్మకాన్ని వ్యక్తీకరించేందుకే సరైన సమయం కోసం ఆయన ఎదురు చూశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు ఆయన తన మనసులోని ఆలోచనలను సన్నిహితులతో పంచుకున్నారు. ఆయన రాజకీయ శిఖరాగ్రం చేరుకోవాలని నిశ్చయించుకున్న మాట నిజమే అయినా ఆ బాట సుదీర్ఘమైనది. దానిలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని ఆయనకు తెలుసు. ఆయన జీవితమంతా తీవ్ర శ్రమతోనూ కఠిన పరీక్షలతోనూ నిండినదే. రాజకీయం కూడా అంతే అని ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కాకపోతే రాజకీయ రంగంలో దూకడానికి ఎన్టీఆర్ ఇంకా సిద్ధంగా లేరు. దానికింకా టైం ఉంది. తన 60వ పుట్టినరోజుకి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఆలోగా ఒక అత్యవసర కర్తవ్యం పూర్తి చేయాల్సి ఉంది. అది